తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎలా ఉండనున్నాయి, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలను మనం పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారు నమస్కారం. శుభాశీస్సులండి. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహంలోకే ఈ మే 17 తారీఖుల్లో కేతు వస్తున్నాడు. మరి సింహరాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? విశ్వావసునామ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు. ఆదాయం వచ్చేటప్పటికి సింహరాశి వారికి 11, అలాగే ఖర్చు కూడా 11, అంటే సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి గత కొంతకాలం నుంచి కూడా అన్నిట్లోనూ ఒడిదుడుకులే సింహరాశి వారికి. ఈ సంవత్సరం కూడాను ఈ రాశి వారికి అన్నీ ఒడిదుడుకులే. అయితే వీళ్ళు సంపాదించడము, అలాగే మంచినీళ్ళలాగా ఖర్చు కూడా అయిపోతూ ఉండడం, వస్తుంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది. దానికోసం ఎన్నో కాచుకొని కూర్చున్నాయి అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఉంటుంది కూడాను. వాళ్ళు సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశమే ఉంది. అలాగే ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సమానంగా ఉన్నప్పటికీ సింహరాశి వారికి రాజ్యపూజ్యాలు, అవమానాలు. రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి 3, అవమానం వచ్చేటప్పటికి 6. ఇక్కడ అధిక సంఖ్యలో అవమానాలు. 6లో 3 తీసేస్తే 3 అధికంగా అవమానించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఫ్యామిలీ విషయాలలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఫ్యామిలీ అంటే కుటుంబ సమస్యలు అధికంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకోని ఊహించనేటువంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. ఎడబాట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే విడిపోయేటువంటి ప్రసక్తి కూడా ఎక్కువే ఉంది. కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లు, పంచాయతీలు, 10 మంది ముందు దోషిగా నిలబడేటువంటి సందర్భాలు, అందరికీ సంజాయిషి చెప్పుకోవడము, అయినా కూడా ఫలితం లేకపోవడము, వీళ్ళు చేయని తప్పుకి కానీ వీళ్ళ చేయరాని దానికి కానీ కూడా వీళ్ళు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే అలా అనేసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి మనసుంటే మార్గం ఉంటుంది. కానీ కష్టకాలమే అని చెప్పాలి. ఈ సంవత్సరం వీళ్ళు ఇంపార్టెంట్ పనులు అయినా చేయకపోవడం చాలా మంచిది. నన్ను అడిగి ఏమైనా కొత్తగా ప్రారంభించాలన్నా ప్రారంభించొద్దు. ఒకవేళ చేయాలి అనుకుంటే మే నెలలో చేయొచ్చు. ఆ నెల కొంచెం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మే నెలలో, అంటే కొత్తగా నూతన సంవత్సరం కాబట్టి ఏప్రిల్లో కాకుండా మే నెలలో ఏదన్నా వాళ్ళు అనుకున్న పని మొదలు పెడితే ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుంది. లేదా ఆలస్యమైనా కూడా నెరవేరుతుంది. వెంటనే అన్నా నెరవేరడం కానీ కాస్త ఆలస్యమైన అనుకున్న పని నెరవేరుతుంది. సమయానుకూలంగా పూర్తి చేస్తారు. మే నెలలో ప్రశాంతంగా ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే కానీ వీలైనంత వరకు అన్నదమ్ములతో మితంగా మాట్లాడడం, కోపతాపాలకు వెళ్ళకపోవడం, ఆవేశాలకి తొందరపాట్లకి వెళ్ళకూడదు. వీలైనంత వరకు ఓపికగా ఉండడం వీళ్ళకు అది ఒక రక్షణ కవచం. ఓపికగా అంటే మనం ఏంటంటే విసిగిపోయి విరక్తి చెంది జీవితంలో అన్ని ఇబ్బందులు పడి ఇటువంటి సమయంలోనే ఓపిక కావాలి. పరీక్షా జీవితం ఇప్పుడంతా పరీక్షా జీవితం ఉండాలి. లేదా కుటుంబ కలహాలు చాలా పెద్ద స్థాయిలో, తీవ్రమైనటువంటి స్థాయిలో ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి విద్యార్థులకి కొంచెం గడ్డు కాలం. చక్కగా వీళ్ళు పాస్ కావాలన్నా చదువులో, లేదు ఏదన్నా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉద్యోగం రావాలన్నా ఈ యొక్క సింహరాశి వాళ్ళు వీలైనంత వరకు కాలభైరవుడిని, కాలభైరవుడు అంటే తెలుసు కదా, ఆ కాలభైరవుని యొక్క అష్టోత్తరం అన్నా చదువుతూ ఉండడం. లేదంటే కాలభైరవుని యొక్క దేవాలయం ఏదన్నా ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి సాయంత్ర సమయంలో మాత్రమే, సంధ్యా సమయం అంటారు కదా, పగలు పోయి రాత్రి ముడిపడుతున్న సమయంలో, సంధ్యా సమయంలో కాలభైరవునికి ఎదురుగా ముద్ద కర్పూరం వెలిగించి, ముద్ద కర్పూరం ఒక బెల్లపు ముద్ద
ముక్క పెట్టి కర్పూరం ముద్ద వెలిగిచ్చేసి కాలభైరవునికి ప్రదక్షిణ చేసుకున్నట్టు అయితే అన్నీ పటాపంచలైపోతాయి. అన్నీ కూడా పటాపంచల్. ఎటువంటివైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే పటాపంచలే. అవమానించిన వాళ్ళే మళ్ళీ క్షమాపణ చెప్పుకునే రోజు కూడా వస్తుంది. అంటే ఎవరైతే మనల్ని ఈ రాశి వాళ్ళని అవమానించారో వాళ్ళే మళ్ళీ వచ్చి క్షమాపణలు కోరుకోవడం కానీ లేదంటే పొగిడే సందర్భాలు కూడా వస్తాయి. కాలభైరవుణ్ణి మాత్రం తప్పకుండా ఈ సింహరాశి వాళ్ళు ఆరాధించడము, పూజించడం కానీ లేదు. ఇవి కాకపోతే ఇంకా కూడా నువ్వులు, ఉప్పు, మిరియాలు, ఒక పిరికుడు కల్లుప్పు, అందులో నల్ల నువ్వులు, అలాగే మిరియాలు, ఈ 3 కూడా. నువ్వులేమో శని, ఉప్పేమో రాహు, మిరియాలేమో కేతు. శని, రాహు, కేతువుల్ని కలిపారు. జపాలు, దానాలు వాటన్నిటికన్నా కూడా ఈ 3 పట్టుకొని వాళ్ళే స్వయంగా సాయంత్రం సమయంలో ఒక పిరికుడు పట్టుకొని తల మీద నుంచి 3 సార్లు కుడివైపుకు తిప్పి, 2 సార్లు ఎడం వైపుకు తిప్పి, అలాగే మనం ముందుగా పైనుంచి కిందికి 3 సార్లు తీసేసి కిందికి వాటిని సింక్లో వేసేసి వాటర్ పట్టాలి. ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట అట్లా ఏం కాదు, లేదు, అవసరం లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట చేస్తే మళ్ళీ అదొక సమస్య. ఇలా చేస్తే ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళల్లో ఉన్నటువంటి గ్రహపీడలైనా సరే పోవాల్సిందే. నరదృష్టి అయినా సరే ప్రక్షాళన కావాల్సిందే. ఎటువంటి సమస్య ఉన్నా కూడా వైద్యులైపోవాల్సిందే. ప్రాణ నష్టం జరగాల్సింది కాస్త చిన్న ప్రమాదం, గాయంతో బయటపడతారు. వీళ్ళకి అధికంగా ప్రమాదాలు కూడా ఉన్నాయి. యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. అలాగే శత్రువుల బెడద, శత్రువుల వల్ల ఇబ్బందులు, శత్రువుల యొక్క ఏంటంటే వాళ్ళ యొక్క దృష్టి ఇది విపరీతంగా ఉండడం వల్ల వీళ్ళు తీరని ఇదికి లోనయ్యే అవకాశం ఉంది, గురయ్యే అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ రాశి వాళ్ళకి కాస్త గడ్డు కాలంగానే ఉంది. అందుకనేసి వీటిని చూసుకుంటూ మనం భయపడడం కన్నా భైరవుని పూజించాలి. అవును అవును. అండ్ శని, రాహు, కేతువుల కోసం సంబంధించి ఉప్పు, కల్లుప్పు, రాళ్ళ ఉప్పు అంటారు, దొడ్డుప్పు అని కూడా అంటారు, మిరియాలు, అలాగే మిరియాలు అయితే ఒక 9 గింజలు, లెక్క కూడా ఉందా, పిరికుడు ఉప్పు, అలాగే నల్ల నువ్వులు కొద్దిగా, 3 పట్టుకొని తల మీద నుంచి 3 సార్లు రైట్ క్లాకు, 2 సార్లు యాంటీ క్లాకు, అలాగే పైనుంచి కిందికి 3 సార్లు దిగదీసేసి సింకులో వేసి వాటర్ పట్టేస్తే అయిపోతుంది. ఒకవేళ సింకు లేని పక్షాన ఒక మగ్గులో నీళ్లు తీసుకొని ఆ మగ్గులో వేసేసి ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఏమిటంటే ఆ ఉప్పు అంతా కరిగిపోతుంది. వాటిని బయట చెట్టుకు వేసేసినట్టు అయితే వీళ్ళల్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా పోతుంది. వీళ్ళల్లో ఉన్న సకల పీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి. ఇది ఎప్పుడు చేయాలి? పర్టికులర్ గా ఒక డే అనేది ఏమన్నా? మంచి విషయం అడిగారు. ఆదివారం చేయొచ్చు, మంగళవారం చేయొచ్చు, శనివారం చేయొచ్చు, వారంలో 3 రోజులు చేయొచ్చు. అలా 9 వారాలు చేయాలి. చేస్తే వాళ్ళు అన్నింటా బయటపడతారు, శత్రువుల నుంచి బయటపడతారు, ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంటారు, ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటారు. ఇందాక చెప్పాను, ప్రాణ నష్టం అంటే ప్రమాదం వల్ల ప్రాణ నష్టం జరగాల్సింది చిన్న స్వల్పమైనటువంటి గాయంతో అక్కడితో పోతుంది. ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా బయటపడతారు. మళ్ళీ రెట్టింపు ఎనర్జీతో ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. వెంటనే కాకపోయినా కొంచెం వెనక ముందైనా కూడా 100% వీళ్ళు బాగుపడతారు. గురుగారు, సింహరాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? పరిహారాలు కూడా ఏమేమి పాటించుకోవాలి? విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.